కంటిన్యూగా మాట్లాడని లేదని చెప్తున్నా. మాట్లాడుతురండి, ఆయన మాట్లాడండి. ఆయన ఇప్పుడు ఒక 5 నిమిషాలు మాట్లాడతారు, తర్వాత మీరే మాట్లాడండి. ఓకే, మాట్లాడండి సార్, తెలుసు కదా, డిస్టర్బ్ చేయకుండా. శ్రీకాంత్ గారు, మీకు ఒక నిమిషం శ్రీకాంత్ గారు, మీ పాలనలో అయితే అసలు ఇట్లాంటి చర్చ జరిగేది కాదు, ఇలాంటి బయటకు వచ్చేవి కావు. అవి 5 ఏళ్ల పాటు చూసాం. అట్లీస్ట్ ఇలా ఏంటంటే బయటకు వచ్చిన తర్వాత అరెస్టులు చేస్తున్నారు, మీరు సంతోషించాలి. అందుకు మీ 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 పద్ధతులు వీళ్ళు పోట్ల కొంచెం డెమోక్రటిక్ గానే పోతున్నారు వీళ్ళు. వసుదేవన్ గారు, మీకు ప్యానెల్లో ఉన్న సభ్యులకి, వీక్షకులకి అందరికీ కూడా శుభోదయం. మీరు ఇంతకుముందు 2-3 అంశాలు మనం మాట్లాడుకుంటూ వచ్చాం. వారు ఎమ్మెల్యే గారు రిజెక్ట్ చేశారని. తప్పు చేసిన వాళ్ళు రిజెక్ట్ కాక ఏం చేస్తారండి? ఇంకా దాని గురించి ఇరుక్కుపోయారనమాట. అంటే వీళ్ళు రవికిరణ్ గాని నిన్న ఇతరు 2 టీవీలో చూసాం, మహిళలు కూడా ఇట్లే మాట్లాడుతున్నారు. ఒక మహిళకు అన్యాయం జరిగితే ఒక మహిళా ఎమ్మెల్యే వెనకేసుకొని వస్తుంది. అక్కడ జాప్యము రాజీ అనేది 2 జరుగుతున్నాయి. బాగా గుర్తుపెట్టుకోవాలి. 15 జరిగితే 15 వదిలిపెట్టారు, 16 వదిలిపెట్టారు, 17వ తారీఖు సరెండర్ అంటున్నారు. అంటే జాప్యము రాజీ, అంటే ఈ మధ్యలో రాజీ కుదరల్చలా. ఇక్కడ ఏమంటే ఒక మహిళ కంటే ఒక కార్యకర్త మిన్న గొప్ప, కార్యకర్తకు సహాయం చేయాలా అనేది వీళ్ళ దుస్థితి, వీళ్ళ ఆచారం అదే. కానీ ఇక్కడ మన ఈయన చెప్పారు, సార్ చెప్పారు, 10,000 లంచం కోసం. అంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం ఉంది అనేది గుర్తుపెట్టుకోవాలి. 10,000 లంచం, యథారాజా తదాపరజా, పై నుంచి కింది వరకు ఇట్లే ఉన్నారు వీళ్ళు. దీంట్లో ఏమి ఇది లేదు వసుదేవన్ గారు. దీంట్లో టీడీపీ కూటమి ప్రభుత్వంలో మహిళల మీద దాడులు, అత్యాచారాలు, అఘాయిత్యాలు, అపచారాలు, అక్రమంగా అరెస్టులు, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. దీంట్లో ఓట్లే మహిళల మీద మాట్లాడుకుందాం. గుంటూరు, బద్వేలు, కోడూరు, ఆదోని. కోడూరులో అరవశ్రీధర్ గారు ఆ అమ్మాయిని ఎలా కొట్టారండి రోడ్లో. సిగ్గు లేకుండా మళ్ళీ మాట్లాడతారు వీళ్ళు, వెనకేసుకొస్తారు. కొంచెం కూడా జ్ఞానం ఉండాలి కదా మాట్లాడేటప్పుడు. అరే మనం ఎక్కడున్నాం, ఏ దేశంలో ఉన్నాం? సంస్కృతి సాంప్రదాయాలున్న భారతదేశము, అందులో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాం. ఒక మహిళకు గౌరవం ఇచ్చే సంస్కృతి సాంప్రదాయం మనది. ఈ కూటమి ప్రభుత్వంలో చెప్పడానికి మాత్రమే నీతులు, వీళ్ళు ఆచరించడానికి ఉండవు. ఊరికే మహిళా సాధికారత అంటారు, మహిళలకు 50% అంటారు, 30% అంటారు. చెప్పేదానికి మాత్రమే వీళ్ళు నోర్లు పనికొస్తాయి. వీళ్ళ చేతులు గాని ఇంకొకటి కానీ అరెస్టులకు కానీ దీనికి కానీ ఉపయోగపడవు అన్నది గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మన అంబటి రాంబాబు గారు గాని మాట్లాడారు, దగ్గర ఉన్నారు, ఎంత నీటికి విభజించారు చెప్పారు. ప్రశ్నిస్తే వారి మీద పరువు నష్టం దావానా. పోయినది మీకు పరువు పోయినది మీకు. అక్కడ ఏమేం జరిగింది? ఒక టీడీపీ నేత, జరిగినది నిందితుడు టీడీపీ నేత, కేసు ఆపింది టీడీపీ నేత, పరువు పోయింది టీడీపీ పార్టీకి. ఏమయ్యా ఇంకా మాట్లాడుతున్నారు? ఇంకా కొంచెం కూడా ఇది లేకుండా మాట్లాడాలంటే విఘ్నత ఉండాలి కదా. మీకులాగా వెనకేసుకు రాలేదు కదా, వాళ్ళు అరెస్ట్ చేయించారు, పార్టీని సస్పెండ్ చేశారు. అట్లీస్ట్ దే హావ్ షోన్ సమ్ ఇంటిగ్రిటీ. ఇప్పుడు అరెస్టులు వసుదేవన్ గారు, అరెస్టులు కాదు ముఖ్యము, శిక్ష ముఖ్యము. ఎప్పుడు చేశారు అరెస్టులు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బయటకు వచ్చి ప్రశ్నిస్తే అప్పుడు అరెస్టులు. అంతవరకు ఏం గుడ్డి గుర్రానికి పండు దొమ్ముతున్నారా, కళ్ళు మూసుకొని ఉన్నారా వీళ్ళు? అప్పుడు కనపడదా అరెస్టులు? అంతవరకు రాజీ చేయడానికి ప్రయత్నించారు. అంటే రాజీనా ముఖ్యము? ఒక మహిళకు జరిగితే రాజీనా ముఖ్యము? ఏం సార్, మహిళలు అడ్డం పెట్టుకొని కర్నూలులో సుగాలి ప్రీతిని పెట్టుకొని ఓట్లు వేయించుకున్నారు, అడ్డం పెట్టుకొని. ఈ రోజు వరకు చేసింది లేదు. బత్తివేల్లో అంత జరిగితే జనసేన అదే జరిగింది లేదు. మన అరవ శ్రీధరు ఒక అమ్మాయిని కొట్టిస్తే ఇంతవరకు చర్యలు లేవు, బయట తిరుగుతున్నాడు అతను. ఊరికే కంటి తిరుపుగా వీళ్ళు ఊరికే మాట్లాడటమే సార్, ఏది ఉండదనేది గుర్తుపెట్టుకోవాలి. నేరస్తులను మాట్లాడితే టీడీపీ సుపరిపాలన టీడీపీది. దేంట్లో సుపరిపాలన? నేరస్తులను కాపాడే దాంట్లో సుపరిపాలన. నిజాన్ని మాట్లాడితే మాట్లాడినోని మీద కేసులు, మన పరువు నష్టం దావాలు. పరువు మీకు పోయిండేది, మీరు వేసుకోండి ఆ పరువు నష్టం దావా. మళ్ళీ మాట్లాడతాడు కిరణ్, ఊర్లో ఉన్నావు, ఒక మహిళకు అన్యాయం జరుగుతుంది, సపోర్ట్ గా మాట్లాడకుండా, ఏం విఘ్నత లేకుండా ఇంకా సపోర్ట్ ఇంకా వెనకేసుకొని వచ్చే దాంట్లో ఏమైనా అర్థం ఉందా? నిందితులు ఎవడైనా సరే శిక్ష పడాలి. ఎమ్మెల్యే మాధవి గారు మాట్లాడిన మాటలు కూడా ఇప్పటికీ కూడా ఆమె ఏదో కవర్ చేసుకుంటూ, ఆమె తనకు తాను సపోర్ట్ చేసుకుంటూ అతన్ని కార్యకర్తను చేసుకుంటూనే వచ్చినట్టుంది. వీళ్ళకు మహిళా ఎమ్మెల్యేలకు గాని హోంమంత్రి నుంచి చూసాం సార్,
హోంమంత్రి గారు కూడా అంతే, ఏదో ఆమె వేగ్గా కొన్ని నవ్వుతారు. దీని గురించి కానీ ఇంతవరకు 4 రోజులైందే. హోంమంత్రి గారు ఒక బాధ్యత అయిన మహిళ వచ్చి దీని గురించి లేదు, మేము శిక్ష చేస్తున్నాము, అబ్బాయికి ఇది పడింది, ఇట్లా చేస్తాము అని ఏమన్నా బయటికి చెప్పగలిగారా? చెప్పరు సార్ వీళ్ళు. ఏదైనా ఎంతసేపు ఉన్నా నేతలను కాపాడుకున్నదే వీళ్ళ సుపరిపాలనలో వీళ్ళ అర్థము. వ్యవస్థ చేసి దాడి చేస్తే టీడీపీ నేతను వెంటనే అరెస్టు చేయకుండా దాన్ని జాప్యం చేస్తూ రాజీ కోసం పోరాడతారా? కొంచెమన్నా ఏం సార్ ఉండాలి కదా. ఎక్కడికి పోతున్నాం మనం, ఏం కథ, ఏం చేస్తున్నాం అనేది. 15, 16, 17 ఈ మల్లెల మూర్తి అనేటువంటిది టీడీపీ నేతను 10,000 రూపాయలు లంచం కోసం, 10,000 లంచం కోసం. ఊరికేనా? దేనికి సార్ ఇది? లంచం కోసం. అంటే ఈ లంచం అనేది ఎంత ప్రాముఖ్యత వీళ్ళ కూటమి ప్రభుత్వంలో అనేది రాష్ట్ర ప్రజలంతా తెలుసుకుంటున్నారు. ఎంతసేపు ఉన్నా ఈ యొక్క నిజాలు బయటకు వస్తుందని భయపడి పరువు నష్టం దావా, దీన్ని కేసును డైవర్ట్ చేసేదానికి పరువు నష్టం దావా. ఎందుకమ్మా? పరువు పోయినది మీకు, మీ పార్టీకి. అక్కడ జరిగినది ఒక మహిళకు అన్యాయం. వెంటనే స్పందించకుండా ఇటువంటి విజయకిరణ్ గారు మాట్లాడారు. ఇందాక ఆయన వాసుదేవన్ గారు కాదు, ఇందాక ఆయన ఏదో చెప్పబోయారు సార్, అది ఇప్పుడు ఆయన మాట్లాడతారు ఒకసారి. విజయకిరణ్ ఎవరు ఏ ఉండండి. ఆయన చెప్పబోయే ముందు ఒక 2-3 కంక్లూజన్ నేను మాట్లాడిన తర్వాత శ్రీకాంత్ గారు మీరు సమాధానం చెప్పిందే చెప్పాలనే, మీరు సమాధానం కోసమే మేము కాచుకుంటాం. ఎప్పుడు కూడా మధ్యలో రావద్దండి. ఒకటి జరిగినది 15వ తారీఖు, 16 జరిగితే 17 జరిగితే వరకు 17 వరకు అరెస్టు లేదు, వారి మీద కేసు కూడా లేదు. రాజీ ఎందుకు చేయాలనుకున్నారు? ఒక మహిళకు అన్యాయం జరిగితే ఎందుకు హోంమంత్రి గారు బయటికి ఎందుకు ఇంత రచ్చ అవుతా ఉన్నా కూడా మీరు చెప్పలేకపోతున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఏదైతే ఎమ్మెల్యే గారు ఉన్నారో వారు ఎందుకు నిరాకరించారు? వసుదేవన్ గారు అడిగే క్లారిటీ అడిగితే నిరాకరించారంటే తప్పు చేశారు కాబట్టే నిరాకరించారు. తర్వాత మాట్లాడచ్చు. ఒక నిమిషం. ఇటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా వదలదు మిమ్మల్ని. మహిళకే కాదు, ఎవరికి అన్యాయం జరిగినా మిమ్మల్ని వెంటాడి కార్యక్రమాలు తప్పు అని చెప్పేంత వరకు వెంటపడతాం. వెంటపడతాం. విజయకిరణ్ మాట్లాడతారు. విజయకిరణ్ గారు మీరు మాట్లాడండి. శ్రీకాంత్ గారికి చెప్పింది 3 సార్లు చెప్పడానికి అవకాశం వచ్చింది, ఆయన చాలా సంతోషపడాలా. ఇక్కడ ఒకటి సంఘటన జరిగిన దానిపైన ఎఫ్ఐఆర్, అరెస్టు మొత్తం జరిగినాయి. జరిగిన దానిపైన ఇంకా మీరు ఏం కోరుకుంటున్నారు? నేను అడిగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అడిగేది ఏంటంటే, మీరు ఏం కోరుకుంటున్నారు? ఈ సంఘటన పైన ముద్దాయిల్ని ఇమ్మీడియట్ గా రోడ్డు మీద తీసుకొచ్చి ఉరేయాలంటారా, లేదు ఇమ్మీడియట్ గా ఇప్పటికిప్పుడు శిక్ష ఏం చేయాలంటారు? మీ కోరిక ఏంటి? మీరు ఏం కోరుకుంటున్నారు? పాయింట్ నెంబర్ 1. రెండోది, రాజీ కోసం ప్రయత్నం చేశారంటున్నారు. రాజీ కోసం నేను క్రియేట్ చేసినటువంటి ఒక అబద్ధపు ప్రచారం అని ఇప్పుడు ఫోన్ కాల్లో స్వయంగా అంబటి రాంబాబు చెప్పినాక ఎమ్మెల్యే గారు చేసినటువంటి అంశం ఎక్కడ ఉంది? 3వ పాయింట్, పోలీసులకు సంబంధించినటువంటి అంశంలో సిఏ గారి యొక్క నిర్లక్ష్యం గాని, సిఏ గారి వైపు నుంచి మాకు ఇబ్బంది గాని ఎక్కడా జరగలేదు. సిఏ గారిని విఆర్ కు పంపడం గురించి కూడా బాధితులే బాధపడి వారికి ఇటువంటి ఇబ్బంది, సిఏ గారికి మా వల్ల ఇబ్బంది జరిగిందేమో, మాకు ఎటువంటి ఇబ్బంది జరగలేదని చెప్పి సిఏ గారిని వెనకేసుకొచ్చేటువంటి ముద్దాయిలు కాదు, బాధితులు ఎవరైతున్నారో వాళ్ళే చెప్తా ఉన్నారు సిఏ పోలీసుల వైపు నుంచి మాకు ఎటువంటి ఇబ్బంది లేదని. ఎమ్మెల్యే స్పష్టంగా దీనిపైన ముద్దాయిల్ని చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఎంటైర్ ఎపిసోడ్ లో జరిగినటువంటి నేరం శిక్ష జరుగుతా ఉంటే మీరు ఏం కోరుకుంటున్నారో చెప్పలేదు. పాయింట్ నెంబర్ 1. రెండోది, అనేక సార్లు మీరు చెప్పే పాయింట్ ఒకటే ఒక పాయింట్, రాజీ చేశారు. రాజీ ఎక్కడా చేయలేదు అనేటువంటి అంశం ఎవరన్నా బాధితులు చెప్పారా? మనం రాజీ పడమని చెప్పారని వాళ్ళ వాయిస్ ఎక్కడన్నా మీరు వినిపించగలుగుతారా? రెండోది, ఏదో చెప్తే మహిళలు, మీ ఇళ్లలో మహిళలు లేరా అంటున్నారు. మీ ఇళ్లలో ఉన్నారు కదా, ఒక తల్లి ఉంది, ఒక చెల్లి ఉంది. మీ అమ్మగారు ఎక్కడ ఉంటున్నారు? మీ చెల్లెలు గారు ఏం చెప్తున్నారు? సొంత బాబాయిని చంపితే ఆ చెల్లికి న్యాయం చేయలేని మీరు, ఒక పేద యాదవ్ సామాజిక కుర్రాడు మీ మాజీ మంత్రి యాక్సిడెంట్ లో చనిపోతే ఆ చనిపోయిన ఏదో పిల్లగాడు యాక్సిడెంట్ చేశారని చెప్పి తప్పుడు మాటలు చెప్పినటువంటి మీ నాయకుడు
నువ్వేం కాసేపు పట్టుకో. మీ దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పాయింటే లేదు. శ్రీకాంత్ ఆగండి. శ్రీకాంత్ ఆగండి, ఆయన లెట్ హిమ్ కంప్లీట్. శ్రీకాంత్ గారు ఆగండి, లెట్ హిమ్ కంప్లీట్. నాకు కూడా క్వశ్చన్స్ ఉన్నాయి. లెట్ హిమ్ కంప్లీట్. శ్రీకాంత్ గారు ఆగండి. శ్రీకాంత్ గారు మీరు ఆగండి. ఆయన